భారతదేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన వృత్తి ఏది అంటే వచ్చే సమాధానం వ్యవసాయమని. కారణం కాయకష్టం, ప్రతికూల వాతావరణం ఒకవైపు, వీటిని దాటుకొని పంట పండించిన గిట్టుబాటు ధరలు వస్తాయో లేదో తెలియని సందిగ్ధత ఒకవైపు ఉండటమే. అయినా దేశంలో అత్యధిక మంది ప్రజలకు జీవనాధారం వ్యవసాయమే. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఈ పరిస్థితి మారుతోంది. సేద్యం చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. కొత్త తరం వ్యవసాయానికి దూరంగా ఉండిపోతోంది. మరి గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా? కొత్త తరంలో మార్పునకు కారణమేమిటి? వ్యవసాయం తగ్గిపోతే ఆహార భద్రతకు వచ్చే ముప్పును ఎదుర్కోవడం ఎలా? ప్రజలకు తిండి కావాలంటే పొలంలో రైతులు వ్యవసాయం చెయ్యాలి. ఆరుగాలం శ్రమించి పంటలను పండించాలి. కరువులు, తుఫాన్లు వంటి ప్రకృతి సవాళ్లను తట్టుకోవాలి. రైతు ఇంత కష్టపడితేనే నోటికాడికి ముద్ద చేరేది. అయితే కష్టనష్టాలు ఎన్ని ఉన్నా భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు భూమినే నమ్ముకుని బతుకుతున్నారు. తాము నష్టపోయినా ప్రజల ఆహార భద్రతకు అండగా నిలుస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారుతున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. కొత్త తరం వ్యవసాయానికి దూరమవుతోంది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్, అఖిల గ్రామీణ భారత సమ్మిళిత సర్వే నివేదిక 2 గణాంకాలే ఇందుకు ఉదాహరణ. దీని ప్రకారం తెలంగాణలో 55% మంది మాత్రమే ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మిగిలిన 45% ఇతర వృత్తులను ఆశ్రయించారని ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్త సర్వేలో భాగంగా 2021-22లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 2330 కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్టు నాబార్డు తెలిపింది. తెలంగాణలో వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గడానికి, కొత్త తరం సాగుకు దూరం కావడానికి నాబార్డు నివేదిక అనేక కారణాలను వెల్లడించింది. వ్యవసాయం క్లిష్టతరంగా మారడాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. అన్నదాతలకు సాగు భారంగా మారడం, ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, నష్టాల కారణంగా యువత వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపటం లేదని పేర్కొంది. ఈ నివేదిక మరికొన్ని అంశాలను కూడా వెల్లడించింది. దీని ప్రకారం మద్దతు ధరకు, ఖర్చుకు పొంతనలేదు. ప్రతి సంవత్సరం పంటలకు మద్దతు ధరలు పెరుగుతున్నా ఖర్చులు అంతకంటే ఎక్కువవుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు, కూలీల కోసం పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందుకనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధరలు మాత్రం రావడం లేదు. ఈ వృత్తి పట్ల కొత్త తరం అంటే యువతరం, నవతరం అనేటువంటిది ఆసక్తి కనపరచడం లేదు అనేదానికి ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకంటే భారతదేశం ఇప్పటికే దాదాపుగా 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. ఈ 140 పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ రంగం అనేటువంటిది చాలా ప్రధానమైనది. అందులో వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సాగుదారులు అంటే రైతులు, అందులో రైతులతో పాటు రైతు కుటుంబాలు, ముఖ్యంగా అంటే ఒక తరం వాళ్ళు మాత్రమే. అంటే ఉదాహరణకు మన తరం తీసుకున్నట్టయితే మన తండ్రులు లేకుంటే మన తాతలు, అక్కడి నుంచి వ్యవసాయ రంగంలో అంటే గ్రామీణ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ఉపాధి రంగం ఉన్నటువంటి వ్యవసాయ రంగము రాను రాను కుంచుకుపోవడం అనేటువంటిది కొంచెం ఆందోళన కలిగించేటువంటి విషయము. ముఖ్యంగా ఇతర వాస్తవాలు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా విషయాలు వెల్లడించింది. ఉదాహరణకు కమతాల విస్తీర్ణము అంటే సైజ్ ఆఫ్ ద హోల్డింగ్ అంటాం, అది కూడా చాలా దారుణంగా అంటే చాలా తగ్గిపోతూ వస్తున్నది. ఇది కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలకు వచ్చి పంటలు పండించినా గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులపై ఏటా అప్పుల భారం పెరుగుతోంది. గతంలో రైతులు తమకు కావలసిన అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనె గింజలను తమ పొలంలోనే పండించుకునేవారు. ఇప్పుడు వాటిని బయటే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయ సేద్యాన్నే కొనసాగిస్తూ ఉండటం, పంట మార్పిడి జరగకపోవడం కూడా నష్టాలకు కారణమే. మొత్తం మీద రైతుల ఆదాయం అప్పులు చెల్లించడానికే సరిపోతోందని నాబార్డు నివేదిక తెలిపింది. తెలంగాణలోని మొత్తం రైతు కుటుంబాల్లో 73% అప్పుల్లోనే ఉన్నారు. ఇక పంటలపై పెట్టే పెట్టుబడులకు అప్పులే దిక్కవుతున్నాయి. రైతు కుటుంబాల జాతీయ సగటు 42% కాగా అంతకంటే 31% ఎక్కువగా రాష్ట్రంలోని రైతులు వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల భూమి మాత్రమే ఉండటం, చిన్న కమతాల సంఖ్య పెరగడం కూడా సాగుకు ప్రతిబంధకంగా మారినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది.
తెలంగాణలో చిన్న కమతాలు ఉన్నా అలాంటి రైతులు కూడా పంట పెట్టుబడుల కోసం రుణాలనే ఆశ్రయిస్తున్నారు. 0.4 హెక్టార్ల కంటే తక్కువ కమతం కలిగిన చిన్న సన్నకారు రైతుల్లో 50% వరకు అప్పుల్లో ఉన్నారు. ఇక అప్పులు తీసుకునేందుకు ఎక్కువ మంది రైతులు తమ పంట భూములను తనఖా పెడుతున్నారు. అప్పుల కోసం ఆశ్రయిస్తున్న వారిలో అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులే ఎక్కువ మంది ఉంటున్నారు. తెలంగాణ రైతుల రుణాలలో 46% బ్యాంకుల నుంచి, 10% స్వయం సహాయక సంఘాల నుంచి తీసుకుంటున్నవి ఉంటున్నాయి. అదే సమయంలో వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, బంధువులు, స్నేహితుల నుంచి 40% మంది రైతులు అప్పులు తీసుకుంటున్నారు. మొత్తం మీద 11.5% కుటుంబాలు స్థానిక వడ్డీ వ్యాపారులు, భూస్వాములపై ఆధారపడుతూ అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇక రాష్ట్రంలో 92% మంది గ్రామీణ కుటుంబాల వారు కాగా ప్రతి కుటుంబంలో 4.1 మంది ఉంటున్నారు. ప్రజల ఆదాయం అరకొరగా ఉంటుండగా అది చాలదన్నట్లు ఖర్చు కూడా దానికి దరిదాపుల్లో ఉంటోంది. ప్రజల సగటు ఆదాయం 12,065 రూపాయలు కాగా ఖర్చు 11,284 రూపాయలుగా ఉంది. అదే సమయంలో వ్యవసాయ కుటుంబాల ఆదాయం, ఖర్చు మధ్య తేడా చాలా దారుణంగా ఉంది. వీరి ఆదాయం 8,951 రూపాయలు కాగా ఖర్చు 13,874 రూపాయలుగా ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న సగటు రైతుల వయసు కూడా 36 సంవత్సరాలు. ఇది యువతను వ్యవసాయం వైపు రాకుండా చేయడానికి మరో ప్రధాన కారణం. అంటే అసలు తట్టుకోలేకపోతున్నారు, సంక్షోభాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము ఒక శాఖను, అసలు యువతను వ్యవసాయంలోకి తీసుకురావడం మీదనే దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ శాఖలోనే ఒక యువతకు అనుబంధమైన శాఖను ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకప్పుడు వ్యవసాయం అంటే కుటుంబంలో తరతరాలకు అదే జీవనాధారంగా ఉండేది. సుదీర్ఘకాలంగా తాత, తండ్రి, మనవడు ఇలా ఒకరి తరువాత ఒకరు సాగును వృత్తిగా చేపట్టేవారు. కారణం అప్పట్లో చదువుకునేవారు తక్కువగా ఉండటం, వారికి వ్యవసాయం తప్ప వేరే పని తెలియకపోవటమే. అయితే కాలం మారుతోంది. ఇప్పుడు చదువుకునేవారు పెరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక విద్యా వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. తల్లిదండ్రుల ఆలోచన ధోరణి కూడా మారుతోంది. పిల్లలు తమలా పొలాల్లో మగ్గిపోరాదని, మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చెయ్యాలని ఆలోచించే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతోంది. పేదవారైనా పిల్లలను మంచి బడుల్లో చేర్పిస్తున్నారు. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా వ్యవసాయం కంటే ఉద్యోగాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. అందువల్లే తెలంగాణలో కొత్త తరంలో వ్యవసాయ రంగం వైపు వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. యువతని ఆకర్షించాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచాలి. వారికి కూడా వ్యవసాయంలో మంచి ఆదాయం ఉంటుంది. ఎందుకంటే కేవలం వ్యవసాయం సాగు చేయడమే కాదు, దానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే వ్యవసాయాన్ని, పంటలని వాల్యుయేషన్ చేసుకోవాలి, అంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాలి. ప్రాసెసింగ్ చేసుకుంటే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వాలు కూడా వారికి నచ్చజెప్పి యువతని దాని వైపు కనుక మళ్ళిస్తే యువత తప్పకుండా ఈ వైపు వస్తుంది. కేవలం పంట వేయడమే కాదు, దాన్ని ప్రాసెసింగ్ చేసుకుంటే మీరు అధికంగా లాభపడవచ్చు అనే ఆలోచనతోటి ప్రతి మండలం కావచ్చు, లేదంటే జిల్లాల్లో కావచ్చు, ఒక యూనిట్గా, క్లస్టర్ యూనిట్గా ఏర్పాటు చేసి అక్కడే వారికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు కానీ, ట్రైనింగ్ కానీ, అలాగే ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ, సాంకేతిక సలహాలు కూడా అక్కడ కనుక ఇచ్చినట్లయితే యువత దానివైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. కొత్త తరం ఆధునికంగా ఆలోచిస్తూ వ్యవసాయానికి దూరంగా ఉండిపోతూ ఉండగా పాత తరానిది మరో సమస్య. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల వల్ల తెలంగాణలో సాగుకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అనారోగ్య సమస్యలకు వెచ్చించే ఖర్చులు కూడా రాష్ట్రంలో అనేక మందిని సాగుకు దూరం చేస్తున్నాయి. వ్యవసాయం చేసేవారు ఒక్కొక్కరే మరణిస్తూ ఉండటం, వారి వారసత్వాన్ని తరువాతి తరం అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం కూడా దీనికి తోడవుతోంది. నాబార్డు వెల్లడించిన నివేదికలోని అంశాలను విశ్లేషిస్తే వెల్లడైన సారాంశం ఇదే. వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గిపోతే అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. ప్రధానంగా ప్రజల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. ఆకలి కేకలు పెరుగుతాయి. గ్రామీణ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల తెలంగాణ విషయంలో నాబార్డు బయటపెట్టిన సర్వే నివేదికలోని అంశాలు
ఆందోళన కలిగించేవే. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వ యంత్రాంగాలు తక్షణమే చర్యలు చేపట్టాలి. ప్రధానంగా వ్యవసాయంలో సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రైతులకు తగిన ఆదాయం దక్కేలా చెయ్యాలి. కొత్త తరానికి వ్యవసాయంపై ఆసక్తి కలగాలంటే ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలి. వ్యవసాయం డ్రోన్ల ద్వారా కూడా సాగుతున్న నేపథ్యంలో వాటిని మరింత విస్తృతపరచాలి. డ్రోన్లు, ఇతర యంత్రాల వినియోగంలో యువతను భాగస్వామ్యం చేసి వారికి ఉపాధి మార్గాన్ని చూపెట్టాలి. ఇలాంటి చర్యలన్నీ క్రమపద్ధతిలో తీసుకుంటేనే వ్యవసాయానికి దూరమయ్యేవారి సంఖ్య తగ్గకుండా ఉంటుంది. కొత్త తరంలో కూడా సాగు నుంచి దూరమయ్యేవారికి అడ్డుకట్ట వేయడంతో పాటు మరింత మంది యువతను ఈ రంగం వైపు మళ్లించేందుకు ఆస్కారం కలుగుతుంది.